అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. సనాతన ధర్మంలో అంటరానితనం నిజంగా ఉందా? ఆధునిక ఆసుపత్రులు లేని ఆ రోజుల్లో బిడ్డ పుట్టగానే బొడ్డుతాడును ఎవరు కత్తిరించేవారు? తండ్రి చేతుల్లోకి తీసుకోకముందే ఆ పసికందును మొదట స్పృశించేది ఎవరు? దీని గురించి సమాజం ఎప్పుడైనా నిజాయితీగా ఆలోచించిందా? పుట్టుక నుంచి గిట్టే వరకు సమాజంలోని అన్ని వర్గాలు ఒకరితో ఒకరు విడదీయరాని బంధంతో ముడిపడి ఉండేవి. పుట్టెంట్రుకలు తీసేటప్పుడు తలని ఎవరు తాకేవారు? పెళ్లి పందిరిలో నాయి బ్రాహ్మణ రజక సోదరుల ఉనికి ఎందుకు తప్పనిసరి? పెళ్లిలో అబ్బాయి తండ్రి దగ్గర నుంచి అమ్మాయి తండ్రి వీరి కోసం చీరలు బట్టలు ఎందుకు అడిగి మరీ ఇప్పించేవారు? మేదర సోదరులు తయారు చేసిన వెదురు బుట్టలు చేటలు లేకుండా నేటికి వివాహం ఎందుకు పూర్తి కాదు? ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, పరస్పర గౌరవం మరియు నమ్మకానికి నిదర్శనం. మీ ఇంటికి బావి నుంచి నీళ్లు ఎవరు మోసుకొచ్చేవారు? విందు భోజనాలకు విస్తరాకులు ఎవరు కుట్టేవారు? మీ బట్టలను ఎవరు ఉతికేవారు? మీ ఇంటి ఆడబిడ్డను పల్లకిలో మైళ్లకు మైళ్లు భుజాల మీద ఎవరు మోసుకు వెళ్లేవారు? మండుటెండలో మీ గొంతు తడిపే కుండలను చేసింది ఎవరు? మీ గుడిసెలు కట్టింది ఎవరు? రాత్రనక పగలనక పొలాల్లో కష్టపడి ధాన్యాన్ని మీ ఇంటికి చేర్చింది ఎవరు? చివరికి జీవిత ప్రయాణం ముగిశాక కాటికాపరి లేనిదే అంత్యక్రియలు జరిగేవా? పుట్టుక నుంచి చావు వరకు ప్రతి దశలోనూ ప్రతి ఆచారంలోనూ అన్ని వర్గాలు ఒకరిపై ఒకరు ఆధారపడి ఒకరినొకరు తాకుతూ గౌరవించుకుంటూ బతికారు. మరి అలాంటప్పుడు సనాతన ధర్మంలో అంటరానితనం ఉందని ఎలా అంటారు? నిజమేంటంటే సనాతన ధర్మాన్ని బలహీనపరచటానికి, హిందూ సమాజాన్ని విడతీయటానికి మొఘలులు మరియు ఆంగ్లేయుల పాలనలో ఈ అంటరానితనం అనే విషయాన్ని ప్రణాళికాబద్ధంగా వ్యాప్తి చేశారు. అప్పట్లో కులాలు ఉండేవి, కానీ వాటి మధ్య ద్వేషం ఉండేది కాదు. చరిత్రలో దాచిపెట్టబడిన ఒక నిశ్శబ్ద ప్రేమ ప్రవాహం ఉండేది. సమాజంలో నిజంగానే కుల వివక్ష ఉంటే శ్రీరాముడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తినేవాడా? నిషాదరాజుని గుహుడిని గుండెలకు హత్తుకునేవాడా? అడవి బిడ్డలైన వానరులు రామునికి సాయం చేసేవారా? రామాయణమే ఒక సాక్ష్యం. సనాతన సాంప్రదాయం యొక్క అసలైన గొంతుక సమన్వయం, కరుణ మరియు కర్తవ్యం. మనం ఈ తప్పుడు కథనాల నుండి బయటపడాలి. కులాల రొంపిలో కూరుకుపోకుండా ధర్మం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలి. విభజనను కాదు, ఐక్యతను స్వీకరించండి. ఎందుకంటే ధర్మం కలుపుతుంది. సమాజం ఐక్యంగా ఉంటేనే దేశం బలపడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.